కాంగ్రెస్ పార్టీ గ్రామస్థాయి సమావేశాల్లో పాల్గొన్న మాజీ మున్సిపల్ చైర్మన్ ఎల్లారెడ్డి మండలంలోని కళ్యాణి మల్కాపూర్ గ్రామాల్లో గురువారం రోజు ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆదేశానుసారం గ్రామస్థాయి సమావేశం ఏర్పాటు చేయడమైనది. ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కురుమా సాయిబాబా మరియు మండల కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం గురించి చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా ఎల్లారెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతుల సంక్షేమం కోసం పాటుపడే పార్టీ అని అన్నారు. ఆయన రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధినేతగా రేవంత్ రెడ్డి తీసుకున్న 6 గ్యారంటీలు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఫ్రీ కరెంట్, గ్యాస్ సబ్సిడీ, రైతు రుణమాఫీ వంటి పథకాలను గుర్తు చేశారు. స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ ఎల్లారెడ్డి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు కురుమా సాయిబాబా, కాంగ్రెస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకట్రామరెడ్డి, మాజీ జెడ్పీటీసీ సామిల్, మాజీ సొసైటీ చైర్మన్ బొండ్ల సాయిలు, మాజీ సర్పంచ్ ఫోరం అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ కిరణ్, వర్కింగ్ ప్రెసిడెంట్ సాయిబాబా అసముల్లా, కళ్యాణి గ్రామ మాజీ సర్పంచ్ మైదం శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ శ్రీధర్ గౌడ్, గంటా సాయిలు, మల్కాపూర్ గ్రామ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కటికల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అందరూ మరి ఇప్పుడు ఫాలో చేసి ఎవరైనా సరే వాళ్ళ దృష్టికి తీసుకొచ్చినా కానీ వ్యవసాయాధికారుల దృష్టికి తీసుకపోతారు. ఒకటేనే మనం అందరం ఇలా పార్టీలకు అతీతంగా, పార్టీలు మనకు ముఖ్యం కాదు. ఎమ్మెల్యే గారు చెప్పేది అభివృద్ధి మనకు ముఖ్యము. ప్రజలందరూ కూడా మనకు ఓట్లు వేసి పెద్ద ఎత్తున గెలిపించారు కాబట్టి ఏ సంక్షేమ పథకమైనా, ఏ పథకం ప్రభుత్వం నుంచి వచ్చినా ప్రతి ఒక్క పేదవాడింటికి చేరాలి, పేదవాడి కడపను తట్టాలని చెప్పేసి ఒక ఉద్దేశంతో ఇలా ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. కాబట్టి మనం కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు, సీసీ రోడ్లు కానీ, మంచినీటి సౌకర్యం కూడా సార్ పెద్ద ఎత్తున గెలిచిన తర్వాత బోర్లు వేయడం జరిగింది. మరి ఇంకెక్కడైనా మంచినీటి సమస్య కానీ, మరి డ్రైనేజ్ సమస్య కానీ, సీసీ రోడ్ల సమస్య కానీ, ఇంకా ఎలక్ట్రిసిటీ సమస్య కానీ ఇవి ఉన్నప్పటికీ కూడా మరి ఇక్కడ మీరు చర్చించి చెప్తే మరి మండల పార్టీ అధ్యక్షులు రాసుకొని మరి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోతారు. ఒకటే మనం అందరం ఒక యూనిట్ గా పనిచేస్తేనే రేపు జరగబోయేటువంటి స్థానిక సంస్థ ఎలక్షన్ రాబోతా ఉన్నాయి. ఖచ్చితంగా మనం అందరం ఒక పక్షదలతో ఎప్పుడైనా ఇట్లా పిడికిలు ఉన్నదంటే దీనికి బలం ఎక్కువ ఉంటుంది, ఇట్లా ఉంటే బలం తక్కువ ఉంటుంది. అవునా కదా? అందుకోసం మన అందరం కూడా ఏకతాటిపైన ఏవైనా సమస్యలు ఉంటే, ఏవైనా ఇట్లాంటి పొరపాట్లు ఇప్పుడు చెప్పారు సాయిబాబా గారు, మాకు ఇట్లా చెక్ వచ్చింది, మా చెక్ మాకు ఇన్ఫర్మేషన్ లేకుండా ఇవ్వడం జరిగిందండి. అట్లాంటి పొరపాట్లు జరగకుండా చూసుకొని ఖచ్చితంగా రేపు ముందు రోజులల్లో ఏమైనా సమాచారం ఉంటే కూడా గ్రామ కమిటీ అధ్యక్షుడికి, గ్రామంలో ఉన్నటువంటి ఇంకా ఇతర పెద్దలకు కూడా ఖచ్చితంగా చెప్పి మరి ముందుకు పోదాం. అట్లాంటి మన తప్పులుంటే కూడా ఇక్కడ చర్చించుకొని మరి అందరూ కూడా మళ్ళా కాంగ్రెస్ పార్టీకి మరి బలోపేతం చేయడానికి కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఇక్కడ ఇచ్చేసినటువంటి గ్రామ పార్టీ అధ్యక్షుడికి, మరి అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి అన్నలకి, తమ్ముళ్ళందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరి సెలవు తీసుకుంటాం.